హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక ఫిల్మీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు నాతో పాటు ఫిల్మీ అనలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మొన్నటిదాకా ట్రోలింగ్స్ లో చిక్కుకున్న యూట్యూబర్ నందుకి మళ్ళీ క్రేజీ బంపర్ ఆఫర్ వచ్చింది. అగైన్ అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ గారు నటిస్తున్న సినిమాలో ఆఫర్ వచ్చింది అని వింటున్నాం. సో ఈ అంశం మీద మీరేం చెప్తారు? మంచిదేగా, నేను అదే అనుకున్నాను. ఏదైతే మెగాస్టార్తో స్క్రీన్ షేర్ చేశారో ఆ ఎంజాయ్ని, ఆ మూమెంట్స్ని కాసేపు ఒక నెల రోజుల పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అనవసరంగా అంటే జనరల్గా అది భగవంతుడి లీలలో లేదంటే అది ప్రకృతి అలా శాసిస్తుందో తెలియదు, కానీ ఒక అద్భుతమైన మూమెంట్ వచ్చిన వెంటనే ఒక చిన్న డిస్టర్బెన్స్ పెడతాడు. సో అంటే వీడు ఎలా ఉంటాడు, మేబీ ఒక విధంగా అలా డిస్టర్బెన్స్ పెట్టడం కూడా ఒక మంచిదే. అంటే కళ్ళు ఇక్కడికి ఎక్కిపోకుండా ఉంటాయి కదా, కళ్ళు ఎత్తికెక్కకుండా ఉంటాయి. పోన్లే మనం ఇది వచ్చింది అంత మాత్రాన అబ్బా సూపర్ సూపర్ సభాష్ అనుకున్నాకుండా, సో ఇలా అవడం వల్ల మంచిదే. సో ఎంతమంది విమర్శకులు పెరుగుతారో అంత బాగా గోడకున్న బంతిలాగా ఇంకా పైకి రావచ్చు. అండ్ మోర్ ఓవర్ ఆవిడ అంటే మానసికంగా కొంచెం ఇబ్బంది పడ్డారు, చాలా దారుణంగా ట్రోల్స్ చేశారు కొన్ని. సో అవన్నీ పక్కన పెడితే మరొక బంపర్ ఆఫర్ ఏంటంటే వెంకటేష్ గారు అంటేనే ఫ్యామిలీ లేడీస్కి హీరో. ఆయన అందరు సినిమాలో కూడా అదే ఉంది కదా. సో వెంకటేష్ అంటే పెద్ద హీరోల్లో కామెడీ చేసి సినిమా నడిపించే హీరోలు ఎవరు ఉన్నారంటే నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో వెంకటేష్ గారు ఒకరు, పవన్ కళ్యాణ్ గారు ఒకరు. వాళ్ళుంటే కమెడియన్స్కి ఇంకా అంత ప్రాధాన్యత ఉండదు. అఫ్ కోర్స్ ఇప్పుడు చిరంజీవి గారు కూడా మొన్న అట్లాగే వన్ మ్యాన్ షో చేసేసారు అనుకోండి. అప్కమింగ్ హీరోస్ చేశారంటే ఓకే, కానీ అంత సీనియర్ సూపర్ స్టార్ అయింది కూడా అసలు చూడండి, నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి లాంటి సినిమాలు వన్ మ్యాన్ షో కదా అవన్నీ. వెంకటేష్ గారు సింగిల్ హ్యాండ్ తో అలా తీసి పడేశాడు. ఆ మిగతా మధ్యలో బ్రహ్మానందం గారు ఎవరెవరు వచ్చినా కూడా ఆయనకి యాడింగ్ అయింది తప్ప ఆయన వన్ మ్యాన్ షో. సో అలాంటి వెంకటేష్ గారికి పైగా ఈమె యొక్క ఫిమేల్ ఆర్టిస్టులు అందరూ ఫ్యాన్స్ కాబట్టి ఇంకా అద్భుతంగా ఉంటుంది. అదే అంటున్నాను. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు సోషల్ మీడియాలో ఎలా వచ్చాయంటే వార్తలు, చిరంజీవి గారు ఫోన్ చేసి మాట్లాడారు, అనిల్ రావిపూడి గారు మంచి సపోర్ట్ ఇచ్చారు ఉంటారు. ఈవిడ క్యారెక్టరు, ఈవిడ మంచితనం తెలిసిన తర్వాత అరే ఈవిడ గొప్పతనం, ఈవిడ ఎదుగుదల చూసి వారంలోకి వడ్డీ చేస్తున్నారని చెప్పి వాళ్ళే సపోర్ట్ చేస్తుంటారు. వన్ ఫైన్ డే అమ్మని బాధపడికి ఎందుకు నెక్స్ట్ సినిమాలు కూడా మనం కలిసి చేస్తున్నాం కదా అన్నారనుకోండి డైరెక్టర్ అనిల్ రావిపూడి లాంటి వాళ్ళు, ఇంకా అటువంటి వాళ్ళు మాట ఇచ్చారంటే మాట కట్టుబడిపోతారు. ఎందుకంటే హర్ష గారు కూడా మన ఆడియో సక్సెస్ మీట్లో అదే చెప్పారు, నాతో మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు నేను కూడా ఉంటానా అబ్బా అనుకున్న టైంకి నాకు యాక్సిడెంట్ అయింది, బట్ మీరు మన సినిమా చేస్తున్నారు అన్నారు. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన నెక్స్ట్ డే ఫోన్ చేసి 5 days రెస్ట్ సరిపోద్దా, నెక్స్ట్ 5 daysలో ఫోన్ చేస్తారన్నారట. ఇంటి కార్ పంపించారు, వెళ్ళిపోయారట. నువ్వు ఎందుకు నువ్వు రా, నేను చూసుకుంటాను అంటే. అలాంటి సపోర్టుగా అంత మోరల్గా ఉండే వ్యక్తులు ఈ కాలంలో అరుదు. అటువంటి డైరెక్టర్ చేతిలో పడిన తర్వాత ఇప్పుడు కొంతమందికి కొంత సెంటిమెంట్ కూడా ఉంటుందమ్మా. ఆ డైరెక్టర్స్కి ఈ ఆర్టిస్ట్ ఉంటే సినిమా హిట్ అని ఒక సెంటిమెంట్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఈవిడ వచ్చిన తర్వాత ఇప్పుడు చిరంజీవి గారి కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అంటే ఇది. ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసిన వ్యక్తి ఇది హైయెస్ట్ అంటే మేబీ ఇలాంటి ఆర్టిస్ట్ ఉండడం వల్ల కూడా ప్లస్ అయి ఉండొచ్చుగా. సో ఇంకా అనిల్ రావిపూడి గారు ఇలాంటి వాళ్ళు పెట్టుకోవడానికి ఇష్టపడతారు కదా. ఒక టీము అలవాటు పడిపోయింది అనుకోండి, ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కానీ ఆయన డైరెక్షన్ ఎలా చెప్తే అలా దూసుకెళ్ళిపోయారు అనుకోండి, అరే సింగిల్ టేక్లో చేసిన నెక్స్ట్ సినిమా కూడా ఏమైనా పెట్టండి అంటారు. సో అలాగా ఆవిడకి అదృష్టం వరించింది. ఆ ఎంజాయ్ చేయడం బెటర్. ఈ రోమర్స్, ఈ ట్రోలింగ్లన్నీ మర్చిపోయి కాసేపు ఆవిడ హ్యాపీగా ఉంటే బెటర్. సో మనమందరం కూడా వెయిట్ చేద్దాం నెక్స్ట్ మూవీలో. ఇంకోటి మీరు వెంకటేష్ అన్నారు కాబట్టి ఇంకేవో కన్ఫర్మ్ అయిందా లేదు నెక్స్ట్ నాగార్జున తెలియదు మనకి, బాలయ్య వెంకటేష్. మీరు వెంకటేష్ అంటే మీ ద్వారా ఒక విషయం కన్ఫర్మ్ అయింది, విక్టరీ వెంకటేష్ గారు అని టాక్ రైట్. అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.